హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఒకటైన అక్క చెల్లెలు కావ్య, స్వప్న. ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా స్వప్న దగ్గరికి కావ్య వస్తుంది. ఏంటి అలా చూస్తున్నాం, మళ్ళీ ఎవరైనా ఏమన్నా అన్నారా అని స్వప్న అడుగుతుంది. నా మీద పడ్డ నిందని క్షణాల్లో చెరిపేసావక్క అని కావ్య స్వప్నని హత్తుకుని ఏడుస్తుంటుంది. కావ్య, ఏంటిది, నాకు సెంటిమెంట్ అంటే నచ్చదని నీకు తెలుసు కదా అని స్వప్న అంటే, అక్క నువ్వు ఈరోజు లేకపోయి ఉంటే నేను ఏమైపోయేదని నాకే అర్థం కావట్లేదు. నువ్వు చాలా మారిపోయావక్క అని కావ్య అంటుంది. నేనేం మారలేదే, నేను నాలాగే ఉన్నాను. నేను మారాలి అని కూడా ఏం అనుకోవట్లేదు అని స్వప్న అంటే, మంచి పని చేసి కూడా ఎందుకు ఒప్పుకోవాక అని కావ్య అంటుంది. ఒక్క మంచి పని చేస్తే నీ మంచితనం అయిపోయినట్టు కాదు కావ్య. నువ్వు మంచి పనులు చేయడానికి పుట్టావు. నేను నా కోసమే పుట్టాను. నా సంతోషం కోసమే నేను చూసుకుంటాను. నాకు స్వార్థం ఎక్కువ. అప్పుడు నా భర్త, నా అత్త నా మీద నింద వేస్తే ఆ నింద చెరపడానికి నువ్వు చాలా కష్టపడ్డావు. నాకు చాలా హెల్ప్ చేశావు. అందుకే నేను నీకు ఈరోజు హెల్ప్ చేశాను అని స్వప్న అంటుంది. మనకి మధ్య వందుండొచ్చు, కానీ మన మధ్య మూడో మనిషి వస్తే మాత్రం ఊరుకునేదే లేదు. ఇప్పటికైనా మనం ఒకటే అని ప్రూవ్ చేశాను అని స్వప్న అంటుంది. నువ్వు మంచి రాక్షసివే అని కావ్య అంటుంది. అవునే, ఇప్పుడు నా భర్త, నా అత్త కూడా నేను రాక్షసి, పిశాచి అని తిట్టుకుంటూ ఉంటారు అని స్వప్న అంటూ నవ్వుతుంది. దీంతో కావ్య కూడా నవ్వుతుంది. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.